So exercise 8.4 page number 220 question number 1. So first question, prove that the sum of the squares of the sides of the rhombus is equal to sum of the squares of its diagonals. So first rhombus rhombus తెలియాలి మనకి. This is a rhombus. So in the rhombus, what is the condition? Means all sides are equal. Any sides equal. ABCD is a rhombus. Okay na? Given that ABCD is a rhombus. ఇక్కడ ఏమవుతుంది? AB is equal to BC is equal to CD is equal to DA. ABCD is a rhombus. All sides are equal in the diagonal. All sides are equal in the rhombus. చూడండి అన్న. క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే టు ప్రూవ్ దట్ మనం ఏం ప్రూవ్ చేయాలి? ప్రూవ్ దట్ అంటే ఏంటి? ఆర్టీపీ. ఓకేనా? సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఇట్స్ సైడ్స్. ఓకే, సైడ్స్ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆర్టీపీ. సమ్ ఆఫ్ అంటే అడిషన్ చేయాలి. ఏం అడిషన్ చేయాలి? స్క్వేర్స్ ఆఫ్ ద సైడ్స్, సైడ్స్ని స్క్వేర్ చేయాలి అన్నాడు. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే అన్ని సైడ్స్ రాసుకోవాలి. ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ ప్లస్ డిఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు చూడండి, ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్స్. ఫస్ట్ మనం డయాగ్నల్స్ తీసుకుందాం. డయాగ్నల్స్ ఇలా తీసుకున్నప్పుడు AC is a diagonal and BD is a diagonal. So two diagonals are intersecting at O. Rhombus la condition ఏంటంటే two diagonals when they bisect each other the diagonals are equal. అంటే ఏమని చెప్పుకుంటాము? AC A నుంచి O వరకు is equal to O నుంచి C వరకు. అది రాసుకుందాం. ఇక్కడ ఏమని రాసుకుందాము? AO is equal to OC. AO is equal to OC. అలాగే DO is equal to DB or BO is equal to OD. అర్థమైందా? ఎప్పుడైతే డయాగ్నల్స్ మనం గీస్తామో దే ఆర్ ఇంటర్సెక్టింగ్ ఎట్ ఏ పాయింట్ ఓ. పాయింట్ ఓ దగ్గర రెండు ఇంటర్సెక్ట్ అవుతాయమ్మ. ఇంటర్సెక్ట్ అయినప్పుడు చూడండి, ఏ నుంచి ఓ వరకు ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఓ నుంచి సి వరకు అంతే డిస్టెన్స్ ఉంటుంది. అర్థమైందా? అలాగే డి నుంచి ఓ వరకు ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఓ నుంచి బి వరకు అంత డిస్టెన్స్ ఉంటుంది. ఇలా గీసానంటే అర్థం ఏంటమ్మా? వన్ లైన్ గీసినప్పుడు ఈ వన్ లైన్ గీసినప్పుడు ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని గీసాను. ఈ డయాగ్నల్ ఏసీ అనే డయాగ్నల్ గీసినప్పుడు ఏం చేశాను? ఏ నుంచి ఓ వరకు ఈజ్ ఈక్వల్ టు ఓ నుంచి సి వరకు. ఏఓ ఈజ్ ఈక్వల్ టు ఓసి. ఏఓ ఈజ్ ఈక్వల్ టు ఓసి. అందుకని టూ లైన్స్ గీసాను. నెక్స్ట్ ఏం గీసాను? బిఓ ఈజ్ ఈక్వల్ టు ఓడి. ఇక్కడ త్రీ లైన్స్ గీసాను. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏమని ఇచ్చాడు? ఆర్టీపీ ఏం ప్రూవ్ చేయాలి? సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ద రాంబస్. సమ్ ఆఫ్ ద సమ్ అంటే ఎడిషన్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ద సైడ్స్. సైడ్స్ అంటే యువర్ హ్యాండ్ 4 sides in the rhombus AB, BC, CD and DA. So sum of the squares of the rhombus is equal to squares of the sum of the squares of its diagonals. Diagonals AC is a diagonal కాబట్టి AC square plus BD square. ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. ఓకేనా? సో మనం ప్రూఫ్ ఏం తీసుకుంటాం చెప్పండి. ప్రూఫ్ ఏం తీసుకుంటాను? ఫస్ట్ ఈ ట్రయాంగిల్ తీసుకుంటాను. AOB. ఇన్ ట్రయాంగిల్ AOB. ఈ ట్రయాంగిల్ AOBలో ఏమవుతుంది? బై హియర్ వీఆర్ గెటింగ్ 90 degrees. ఎందుకంటే అవి పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ కాబట్టి 90 degrees. సో యాంగిల్ O ఈజ్ ఈక్వల్ టు 90 degrees ఉంది. కాబట్టి ట్రయాంగిల్ AOB ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అప్పుడు హైపోటెనస్ స్క్వేర్ అంటే ఏంటి? AB స్క్వేర్. AB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AO స్క్వేర్ ప్లస్ OB స్క్వేర్. మనకు తెలిసినట్టే కదమ్మా బై పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం ప్రకారం ఏంటి? హైపోటెనస్ స్క్వేర్ అంటే AB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AO స్క్వేర్ ప్లస్ OB స్క్వేర్. ఓకేనా? సో AO స్క్వేర్ ప్లస్ OB స్క్వేర్. ఇప్పుడు నేను AO ప్లేస్లో ఏం చేస్తాను అంటే AC/2 హోల్ స్క్వేర్ అని రాస్తాను. AC/2 హోల్ స్క్వేర్. అలాగే BO ప్లేస్లో BD/2 హోల్ స్క్వేర్ అని రాస్తాం. BD/2 హోల్ స్క్వేర్.
సో ఇదేమవుతుంది ఏసీ స్క్వేర్ బై 4 ప్లస్ బీడీ స్క్వేర్ బై 4. ఇఫ్ యూ అబ్జర్వ్ అవర్ ఆర్టీపీ ఇటు పక్క వచ్చేసిందమ్మా ఏసీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ అనేది నాకు ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ డినామినేటర్ సేమ్ కాబట్టి ఈ డినామినేటర్ ఇటు పక్క పంపిస్తాం కాబట్టి దిస్ ఈజ్ ఏబీ స్క్వేర్. 4 times of AB square is equal to AC square plus BD square. ఓకేనా? ఇప్పుడు 4 times AB square అంటే ఏంటి? AB square plus AB square plus AB square plus AB square అని రాసుకోవచ్చు. దీన్ని AB square 4 సార్లు రాసుకోవచ్చు. AB square plus AB square is equal to AC square plus BD square. ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పుకున్నాం ఇక్కడ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. AB ఈజ్ ఈక్వల్ టు BC ఈజ్ ఈక్వల్ టు CD ఈజ్ ఈక్వల్ టు DA. ఈ ప్లేస్లో మనం ఏం చేస్తాము ఇక్కడ రాసుకోవచ్చు AB ఈజ్ ఈక్వల్ టు BC ఈజ్ ఈక్వల్ టు CD ఈజ్ ఈక్వల్ టు DA. అవునా? కాబట్టి ఇక్కడ ఏం రాస్తాము AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ ప్లస్ CD స్క్వేర్ ప్లస్ DA స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AC స్క్వేర్ ప్లస్ BD స్క్వేర్. Sum of the squares of the sides is equal to sum of the squares of the diagonals. Question number 2. ABC is a right angle triangle and right angle at B. చూడండి second question. ABC is a right angle triangle and right angle at B. Okay na? B దగ్గర right angle. Next, let D and E be any points on D దగ్గర D is a point on AB. ఈ పాయింట్ D అనుకుంటాము. అలాగే E is a point on BC. E is a point on BC. ఓకేనా? ఇలా అనుకున్నాం. Any points D is a point on AB and E is a point on BC. మీరు ఏమని ప్రూవ్ చేయాలి? ప్రూవ్ దట్ AE స్క్వేర్ ప్లస్ CD స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AC స్క్వేర్ ప్లస్ DE స్క్వేర్ అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? సో ఎలా ప్రూవ్ చేస్తాం? ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు నాన్న చూడండి. గివెన్ ట్రయాంగిల్ ABC అండ్ యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు 90 degrees అని ఇచ్చారు. యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు 90 degrees. రైట్ యాంగిల్ అట్ B అన్నాడు కాబట్టి యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు 90 degrees. నెక్స్ట్ D, E are 2 points on AB, BC. AB, BC. ఇప్పుడు మీరు ఏమని ప్రూవ్ చేయాలి? ఆర్టీపీ ఏమని ప్రూవ్ చేస్తారు చూడండి. AE స్క్వేర్ ప్లస్ CD స్క్వేర్ AE స్క్వేర్ ప్లస్ CD స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AC స్క్వేర్ ప్లస్ DE స్క్వేర్ AC స్క్వేర్ ప్లస్ DE స్క్వేర్. నౌ వాట్ ఐ యామ్ డూయింగ్ ఇస్ అక్కడ డయాగ్రామ్ మనకి ఇచ్చింది నాన్న. ఫస్ట్ ఈ రెండు జాయిన్ చేయండి. ఓకేనా? నౌ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ ప్రూఫ్. వి కమ్ ఫర్ ప్రూఫ్. ప్రూఫ్లో ఏం చేస్తామంటే ఫస్ట్ ట్రయాంగిల్ ABC ఇన్ ట్రయాంగిల్ ABC and angle B is equal to 90 degrees. This is right angle triangle kada. By Pythagoras theorem ప్రకారం ఏంటి హైపోటెనస్ స్క్వేర్ అంటే ఏంటి AC స్క్వేర్ is equal to AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ అనుకుంటున్నా. దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 1. అర్థమైపోయిందా మనకి? ట్రయాంగిల్ ABC తీసుకోండి, ABC తీసుకోండి, యాంగిల్ B is equal to 90 అయింది. బై పైథాగరస్ థియరం ప్రకారం ఏంటి హైపోటెనస్ స్క్వేర్ అంటే AC స్క్వేర్ is equal to AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ అనుకుంటాం. ఓకే. ఇన్ ట్రయాంగిల్ తీసుకొని DBE యాంగిల్ B is equal to 90 degrees. కాబట్టి బై పైథాగరస్ థియరం ఏంటది DE స్క్వేర్ is equal to DB స్క్వేర్ ప్లస్ BE స్క్వేర్. ఓకేనా? దిస్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 2. ఈక్వేషన్ నెంబర్ 2. ఓకేనా? ఫ్రమ్ 1 and 2 AC స్క్వేర్ ప్లస్ చూడండి AC స్క్వేర్ DE స్క్వేర్ అనేది మన LHS సైడ్ వచ్చేసింది. ఇది మార్చుకుంటే సరిపోతుంది. ఎలా మార్చుకుంటా చూద్దాం. చూడండి ఫ్రమ్ 1 and 2 యాడ్ 1 and 2 యాడ్ 1 and 2 ఫస్ట్ ని సెకండ్ ని యాడ్ చేసాం.
యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకోండి. ఏమున్నాయి ఇక్కడ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏసీ స్క్వేర్ ప్లస్ డిఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ డిబి స్క్వేర్ ప్లస్ బిఈ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకున్నాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అని అంటే చూడండి, ఐఎమ్ టేకింగ్ ఏ ట్రయాంగిల్ లైక్ దిస్. ఇక్కడ ఒక ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ జాయిన్ చేస్తున్నారు. మన టెక్స్ట్ బుక్లో చూడండి, మీకు కనబడుతుందమ్మా. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒకటి జాయిన్ చేస్తున్నారు, అవునా? ఇప్పుడు ఓకే, జస్ట్ మీకు అర్థమయ్యే దానికోసము సో ఇట్ ఈస్ ఎ ట్రయాంగిల్. ఇన్ ట్రయాంగిల్ డిబిసి ఈ ట్రయాంగిల్ డిబిసిలో హైపోటెనస్ స్క్వేర్ ఏంది? డిసి స్క్వేర్. డిసి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డిబి స్క్వేర్ ఆర్ బిడి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. రాసుకోవచ్చు కదమ్మా. అలాగే ఇది జాయిన్ చేశారు. ఇది జాయిన్ చేసినప్పుడు ట్రయాంగిల్ ఏబిఈ. ఇన్ ట్రయాంగిల్ ఏబిఈ చూడండి, బై పైథాగరస్ థీరం రైట్ యాంగిల్ బి ఉంది కదా, ఇక్కడ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees ఉంది కదా. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees ఉంది కాబట్టి ఏఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బిఈ స్క్వేర్. అర్థమైందా? కాబట్టి మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రావాల్సింది ఏఈ స్క్వేర్ ప్లస్ డిసి స్క్వేర్ వస్తే చాలు. ఆ సిడి స్క్వేర్ వచ్చినా చాలు, ఓకేనా? దీన్ని సిడి స్క్వేర్ అని రాసుకుందాం. ఓకే, సిడి స్క్వేర్ మనకు కావాలంటే ఈ రెండు ఇటు పక్క ఉంటే చాలు నాన్న. చూడండి, ఏఈ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ ఏఈ స్క్వేర్. కాబట్టి ఈ రెండు పక్కన రాసుకుందాం. ఏబి స్క్వేర్ ప్లస్ బిఈ స్క్వేర్ ప్లస్ బిడి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. చూడండి, బిడి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో దీన్ని ఏమని రాసుకోవచ్చు? ఏబి స్క్వేర్ ప్లస్ ఏఈ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బిఈ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏఈ స్క్వేర్, బిడి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సిడి స్క్వేర్. కాబట్టి ఏసీ స్క్వేర్ ప్లస్ డిఈ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏఈ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్. దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా? We go for question number 3. Prove that 3 times square of any side of an equilateral triangle is equal to 4 times the square of the altitude. So, equilateral triangle. What is the meaning of equilateral triangle? A triangle in which all sides are equal, we call it as an equilateral triangle. అన్ని సైడ్స్ కానీ ఈక్వల్గానే ఉంటే, అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటే మనం ఏమని పిలుస్తాము? ఈక్విలేటెడ్ ట్రయాంగిల్. ఇలా తీసుకుంటాం, ఈక్విలేటెడ్ ట్రయాంగిల్. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఏమని ప్రూవ్ చేయాలి? ప్రూవ్ దట్ 3 times స్క్వేర్ ఆఫ్ ఎనీ సైడ్ ఆఫ్ ఎ ఈక్విలేటెడ్ ట్రయాంగిల్. 3 times స్క్వేర్ ఆఫ్ ఎనీ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ is equal to 4 times the square of the altitude. 4 times square of the altitude. If you take altitude means this is nothing but height of the equilateral triangle. So AD is the height of the triangle. అర్థమైందా? సో మనం ఫస్ట్ ఏమని రాసుకుందాం చూడండి. గివెన్ ఏమని ఇచ్చారు? ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ an ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఏబిసి అనేది ఈక్విలేటరల్ ట్రయాంగిల్. అప్పుడు ఏమవుతుంది? AB is equal to BC is equal to CA. ఓకేనా? AB is equal to BC is equal to CA is equal to A centimeters. ఓకేనా? మనం RTP ఏమని ప్రూవ్ చేయాలి? RTP. ఓకే, ఏమని ప్రూవ్ చేస్తాము? AD is nothing but height of the equilateral triangle. This is nothing but altitude or height of the equilateral triangle. So RTP what we should prove means square of the 3 times square of any sides is equal to 4 times square of the altitude అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? కాబట్టి ఇప్పుడు the total distance BC is equal to A centimeters, BD is equal to A by 2 centimeters. అంతే కదమ్మా? సో ప్రూఫ్. In triangle ABC, AD is perpendicular to BC. AD is perpendicular to BC. So from triangle ADB, ఈ triangle నుంచి from triangle ADB,
by applying the Pythagoras theorem, and it is right angle at D. ఇది ఫస్ట్ రైట్ యాంగిల్ D దగ్గర 90 degrees ఉందన్న, ఓకేనా. సో బై పైథాగరస్ థియరం ప్రకారం ఏంటది, AB స్క్వేర్ is equal to, AB square is nothing but hypotenuse square is equal to BD square plus AD square, ఓకేనా. BD square plus AD square. So BD is nothing but A by 2, అవునా. A by 2 whole square plus AD is nothing but H square. So AB square is equal to A by 2 whole square plus H square. సో ఇప్పుడు ఏం చేస్తాం దీన్ని చూడండి, A square by 4 plus H square, అవునా. ఇఫ్ యూ టేక్ ద LCM is 4, A square plus 4H square is equal to AB square, అవునా. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే AB is nothing but small a, కాబట్టి A square is equal to A square plus 4H square by 4. ఈ 4 ని పక్కన తీసుకోండి. 4A square is equal to A square plus 4H square. If you bring A square to the other side, 4A square minus A square is equal to 4H square. So 4 లో నుంచి 1 తీసేసాం అనుకోండి 3. 3A square is equal to 4H square. That is 3 times square of the sides is equal to 4 times square of the altitudes. Okay na? Question number 4 nana. So PQR is a right angle, is a triangle and right angle at P. జాగ్రత్తగా వినాలమ్మా. మనం ఏమనుకుంటున్నామంటే PQR is a right angle triangle and it is right angle at P. P దగ్గర right angle ఉందంట, అర్థమైందా. సో P, Q and R, PQR. And M is a point on QR. QR మీద ఒక పాయింట్ ఉందంట. ఏం పాయింట్ అది, M అనే పాయింట్ ఉందంట. సచ్ దట్ PM is, ఇక్కడ నుంచి గీసామంటే PM is perpendicular to QR. PM is perpendicular to QR. కాబట్టి ఇది రాసుకున్నాం ఫస్ట్. ఏమని ఇచ్చాడు వాడు, క్వశ్చన్ నెంబర్ 4 లో సొల్యూషన్. ట్రయాంగిల్ PQR and angle QP is equal to 90 degrees. ఎందుకంటే ఇట్ ఈస్ రైట్ యాంగిల్ అట్ P అన్నాడు కాబట్టి 90 degrees. ఇంకా ఏమి ఇచ్చాడు, PM is perpendicular to QR, కాబట్టి ఇది కూడా రాసుకోవచ్చు. PM is perpendicular to QR, ఓకేనా. PM is perpendicular to QR. ఇప్పుడు ప్రూఫ్ RTPని ఏం చేస్తాం చూడండి, మనం ఏం ప్రూవ్ చేయాలి, PM square is equal to QM into MR. QM into MR అని ప్రూవ్ చేయాలి మనం, ఓకేనా. ఇప్పుడు ప్రూఫ్కి వచ్చినప్పుడు ఐఎమ్ సేయింగ్ యూ కెన్ డివైడ్ దిస్ ట్రయాంగిల్ ఇంటూ 3 triangles. ఎలాగా చూడండి, ఫస్ట్ ట్రయాంగిల్ యాజ్ ఇట్ ఈస్, ఫస్ట్ ట్రయాంగిల్ ఇది ట్రయాంగిల్ నెంబర్ 1 అనుకుంటాం. ఫస్ట్ ట్రయాంగిల్ యాజ్ ఇట్ ఈస్గా తీసుకోండి. ఎలాగా, ఇది QPR, రైట్ యాంగిల్ అట్ P. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఈ భాగాన్ని కట్ చేస్తున్నాం. ఈ భాగాన్ని కట్ చేసినప్పుడు ఇక్కడ కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వస్తుంది చూడండి, ఇలా గీస్తున్నాం. యాంగిల్ M దగ్గర 90 degrees ఉంటుంది, ఎందుకంటే ఇట్ ఈస్ ఎ పర్పెండిక్యులర్ బైసెక్టర్ కాబట్టి, ఓకేనా. కాబట్టి ఇక్కడ M వస్తుంది, ఇక్కడ P వస్తుంది, ఇక్కడ Q వస్తుంది. సో దిస్ ఈస్ యాంగిల్ M, 90 degrees ఉంటుంది ఇక్కడ. అంటే ఈ ట్రయాంగిల్ని, కంప్లీట్ ట్రయాంగిల్ని ఫస్ట్ ట్రయాంగిల్ అనుకున్నాను. ఇప్పుడు ఇది కట్ చేసేసాను నేను. సెకండ్ ట్రయాంగిల్ ఇది అనుకున్నా. ఏం ట్రయాంగిల్ అది, ఇది ట్రయాంగిల్ PQR, ఇది ఫస్ట్ ట్రయాంగిల్. సెకండ్ ట్రయాంగిల్ వచ్చేసి PMQ. సెకండ్ ట్రయాంగిల్ ఇస్ PM and Q. చూడండి ఇక్కడ PMQలో M is at 90 degrees, యాంగిల్ Q and యాంగిల్ P ఇక్కడ వస్తుంది, ఓకేనా. ఇఫ్ యూ అబ్జర్వ్ దీస్ 2 figures, యాంగిల్ Q is సేమ్. యాంగిల్ Q అనేది ఈక్వల్గా ఉంది నాన్న, అవునా కదా. One more triangle we are getting here, that is triangle number 3, triangle PRM, and it is right angle triangle at M దగ్గర right angle triangle గా ఉంది చూడండి, కనబడుతుందా మీకు, ఇలా ఉంది నాన్న, ఓకే. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చేసి M దగ్గర ఉంది. Now what I am taking is, this is first triangle and this is second triangle and this is third triangle, okay. Now what I am taking is, I am taking 2 triangles. What are those 2 triangles? Triangle 1 and 2, okay na.
So triangle PQR comma triangle QMP and angle P is equal to 90 degrees ikkada. Angle P is equal to 90 degrees and angle Q is equal to angle Q. Angle Q is equal to angle Q. Rendu angles Q angles equal P దగ్గర 90 degrees ఉంది. P దగ్గర ఇక్కడ P దగ్గర 90 degrees ఉంది, ఇక్కడ వచ్చేసి M దగ్గర 90 degrees ఉంది. యాంగిల్ M is equal to 90 degrees. ఇక్కడ యాంగిల్స్ రెండు ఈక్వల్. కాబట్టి ఇక్కడ ఏమంటామంటే మనము PQ by this side that is QM is equal to hypotenuse square that is QR by QP or PQ. Okay, from 1 and 2 from triangle, first triangle and second triangle, angle P is equal to 90, angle M is equal to 90. Can angle Q and angle Q are equal, common angles. అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇది కామన్ యాంగిల్స్ కాబట్టి ఈ సైడ్ ఏ సైడ్ అది PQ by MQ is equal to QR by QP. ఇప్పుడు దీన్ని పక్క తీసుకోండి ఏమవుతుంది PQ square అంతే కదమ్మా. So PQ into PQ is nothing but PQ square is equal to QR into QM. You can consider this as first equation number 1. అలాగే second triangle and third triangle తీసుకోండి. In triangle QMP and triangle PMR, angle M is equal to 90 degrees in both the cases. అలాగే angle P is equal to angle P ఇక్కడ అవునా. సో ఇక్కడ angle P is equal to angle P. So angle P is equal to angle P. Common angle. Okay. So this angle is a common angle. So ఇప్పుడు మనం ఏం రాసుకుంటాము PM by so first angle and third. You can take first and third angles first. PQR and triangle PMR. PQR and PMR. Okay, now from first and third, angle P is equal to 90 degrees. చూడండి అమ్మా, angle P is equal to 90 degrees ఇక్కడ. Angle M is equal to 90 degrees. అర్థమైందా? ఇక్కడ యాంగిల్ R ఈక్వల్ గా ఉంటాయి. యాంగిల్ R is equal to యాంగిల్ R. ఏమని పిలుస్తామంటే దీన్ని కామన్ యాంగిల్ అని పిలుస్తాం. కామన్ యాంగిల్, ఇది కూడా కామన్ యాంగిల్. దే ఆర్ నాట్ సి అంటే కరెస్పాండింగ్ యాంగిల్స్ కదా, దే ఆర్ కామన్ యాంగిల్స్. అర్థమైందా? ఇప్పుడు PR ఈ సైడ్ బై MR ఈ సైడ్ is equal to QR by PR. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఇది క్రాస్ మల్టిప్లై చేసుకుంటే PR square is equal to MR into QR. This is equation number 2. Okay na? So from these two triangles, ఈ రెండు triangles తీసుకోండి. Okay na? From 1 and 2, from equation 1 and 2, or you can take from triangles QMP, triangle PMR. PR by MR is equal to QR by PR. Okay, cross multiplication. So PR into PR is equal to PR square. PR square is equal to MR into QR. This is equation number 2. From 1 and 2. From 1 and 2. Otherwise, you can take from triangles, this triangle and this triangle. In triangle the QMP, triangle PMR. Okay na? So from this triangle and second triangle and third triangle, what you can conclude means PM by QM is equal to MR by MP. Again cross multiplication ana. So ఇప్పుడు ఏమవుతుంది, PM అన్న MP అన్న ఒకటే. ఓకే, సో PM into PM square is equal to QM into MR. So
This is our proof. PM square is equal to QM into MR. Okay na? So like this we can prove the question. Okay. Next week for question number 5. Question number 5 nana. So we go with problem number 5. ABD is a triangle, right angle triangle at A. చూడండి ఇలా ఉంది ట్రయాంగిల్. A దగ్గర రైట్ యాంగిల్ ఉంది. ABD. ఓకే, ABD. BD. కాబట్టి రాసేసుకోండి. ట్రయాంగిల్ ABD and angle A is equal to 90 degrees. Right angle at A అన్నాడు కాబట్టి angle A is equal to 90 degrees. నెక్స్ట్ ఏం ఇచ్చాడు? AC is perpendicular to BD. AC is perpendicular to BD. ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ గీస్తాం. C అనే పర్పెండిక్యులర్ గీసాం. ఓకేనా? perpendicular to BD. Next you have to show that AB square is equal to first bit given that triangle ABD and angle A is equal to 90, A is perpendicular to BD. Given that proof RTP. ఏం చేస్తాం చూడండి. AB square is equal to BC into BD. Next AC square is equal to BC into DC. Next AD square is equal to BD into CD. BD into CD. Okay. So ABD is a right angle triangle and right angle at A. AC is perpendicular to BD. So RTP ఈ మూడు ప్రూవ్ చేయాలమ్మా. You can consider this triangle as triangle number 1, first triangle అనుకోండి. తర్వాత ఏం చేస్తారు? ఈ ట్రయాంగిల్ C, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని యాంగిల్ C దగ్గర 90 degrees పెట్టుకోండి. యాంగిల్ A అండ్ యాంగిల్ D. ఓకే. సో ఇన్ దీస్ టూ ట్రయాంగిల్స్ యాంగిల్ D is common. యాంగిల్ D కామన్గా పెట్టుకోండి. నెక్స్ట్ దిస్ ఈస్ యూ కెన్ టేక్ దిస్ ట్రయాంగిల్ as second triangle. ట్రయాంగిల్ ACD, ట్రయాంగిల్ ABD. Okay. Now you take this triangle angle C. ఓకేనా? యాంగిల్ C దగ్గర పెట్టుకున్నాము. ఇప్పుడు ఏం చేస్తారు? ఇది A, ఇది B. ఓకే. సో ఇక్కడ ఏమవుతుంది? ఫ్రమ్ ఫస్ట్ ట్రయాంగిల్ and second triangle, from first triangle and second triangle D is a common angle. From first triangle and third triangle B is a common angle. Okay na? B is a common angle. Okay. So construction proof nana. దీన్ని ఎలా చేసాము అని అంటే చూడండి అమ్మా, ఫస్ట్ ట్రయాంగిల్ ఇలా ఉంది కదా, దీన్ని ఇక్కడ కట్ చేసామంటే మనకి 2 ట్రయాంగిల్స్గా డివైడ్ అవుతాయి. ఈ C అనేది ఇక్కడ పెట్టుకున్నాం, 90 degrees పెట్టుకున్నాము. ఈ A ఇలా మలుచుకున్నప్పుడు ఇక్కడ A వస్తుంది, పైన D అలాగే ఉంటుంది. దీన్ని ఏం చేసాము? దీన్ని ఇలా తిప్పుకున్నాం. అప్పుడు C ఇక్కడ వస్తుంది, A ఇక్కడ వస్తుంది, B ఇక్కడ వస్తుంది. ఓకే. సో లైక్ దిస్. సో ఫ్రమ్ ఫస్ట్ అండ్ సెకండ్ ట్రయాంగిల్, ఫ్రమ్ triangle ABD, you write on this triangle also ABC. Triangle ABD and triangle ACD. Triangle ABD and ACD. Angle A is equal to angle C is equal to angle A is equal to 90 and angle C is equal to 90. Angle A is equal to 90 and angle C is equal to 90. ఈ రెండు ట్రయాంగిల్స్ నుంచి. ఓకేనా? ఇప్పుడు ఏమంటాము? angle D is a common. Angle D is a common angle. అవునా? Angle D is equal to common angle. దాన్ని మనం కామన్ యాంగిల్ అని పిలుచుకోండి. ఓకేనా? ఫస్ట్ ఈ రెండు తీసుకోండి. అంటే AD by CD is equal to hypotenuse BD by AD. సో క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? AD square is equal to BD into CD. సో AD square is equal to BD into CD. ఇది ప్రూవ్ చేసేసాం మనకు. ఓకేనా? Now from first triangle and third triangle, this is first triangle and this is third triangle.
from triangle ABD and triangle ABC. Triangle ABD and AC. Angle A is equal to 90. Angle C is equal to 90. Angle A is equal to 90 ikkada, angle C is equal to 90 ikkada. Okay na? So angle B is equal to angle B. అవునా కదమ్మా, ఈ రెండు యాంగిల్స్ సమానం. సో యాంగిల్ B is equal to కామన్ యాంగిల్ అని పిలవచ్చు. ఇప్పుడు ఏమని రాస్తాము, BA బై చూడండి, BA బై BC is equal to hypotenuse BD by AB. ఇక్కడ BA అన్న AB అన్న ఒకటి కాబట్టి క్రాస్ మల్టిప్లై చేసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, AB స్క్వేర్ is equal to BD into BC. చూడండి, AB స్క్వేర్ is equal to BC into BD into BC అన్న వచ్చేసింది. నెక్స్ట్ we go for from triangle 1 and 3. From triangle 1 and 3. From triangle ABD, triangle ABC. So ఇక్కడ angle B is equal to angle B, common angle. అవునా? Angle C is equal to angle A. Okay, so angle B is equal to angle B, common angle. Angle A is equal to 90, అలాగే angle C is equal to 90. అవునా కదా? కాబట్టి ఇప్పుడు ఏమంటాము, ఇది తీసుకోవాలి. ఏమని, AB by BC is equal to BD by AC. So from angle ACD from triangle ACD and ABC, angle C is equal to 90 degrees. Angle C is equal to 90. Angle C is equal to 90. Angle C is equal to 90. So ఇక్కడ ఏం తీసుకుంటామంటే angle C is equal to 90. ఓకే, both angles are same. అలాగే angle A is equal to angle A. ఓకేనా? కాబట్టి మనం ఏమంటామంటే AC by BD BC is equal to DC by AC. చూడండి, AC by this side is equal to this side by this side. ఓకే, అప్పుడు AC square is equal to BC into BC into DC. This is 3. So hence our problem is complete. Okay, so we have proved, అన్ని ప్రూవ్ చేసాం. ఏమని, AD square is equal to BD into CD, అలాగే AB square is equal to BD into BC, AC is equal to BC into DC. So ABC is a isosceles triangle and right angle at C. చూడండి అమ్మ, జాగ్రత్తగా చూడండి. It is an isosceles triangle and right angle at isosceles triangle means two sides are equal. Okay na? So ABC is isosceles right angle triangle and right angle at C. ఇక్కడ C దగ్గర రైట్ యాంగిల్ ఉంది కాబట్టి దీన్ని A అనుకుంటాం, దీన్ని B అనుకుంటాం. ఓకే, these two angles are same and this is right angle isosceles triangle. So given triangle ABC is an isosceles right angle triangle. Okay na? Isosceles right angle triangle. So angle C is equal to 90 degrees. AC is equal to CB. What we have to prove that AB square is equal to 2 times AC square. RTP. This is given that. RTP అని ప్రూవ్ చేస్తాం. చూడండి, AB square is equal to 2 times AC square. అవునా? కాబట్టి ప్రూఫ్ బై పైథాగరస్ థీరం AB square is equal to AC square plus CB square.
సో యూ నో దట్ ఇక్కడ ఏమనుకున్నాము ఏసీ ఈజ్ ఈక్వల్ టు సిబి, ఏసీ ఈజ్ ఈక్వల్ టు సిబి. కాబట్టి ఇక్కడ సిబి ప్లస్లో ఏం పెట్టుకోవచ్చు, ఏసీ పెట్టుకోవచ్చు. సో ఏసీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్, సో 2 times ఏసీ స్క్వేర్. ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 times ఏసీ స్క్వేర్. దట్ ఈస్ అవర్ ఆన్సర్, 7th సొల్యూషన్. ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చిన చూడండి, 7th ప్రాబ్లం. O is any point in the interior of a triangle ABC. ఫస్ట్ ట్రయాంగిల్ ఏబిసి తీసుకున్నాను. ట్రయాంగిల్ ఏబిసి. O is a interior point, లోపల ఒక పాయింట్ ఉంది కాబట్టి గివెన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ O is an interior of triangle, interior of triangle ABC. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చారు చూడండి. OD ఈజ్ పర్పెండిక్యులర్ టు BC. చూడండి ఇక్కడ నుంచి ఒకటి పర్పెండిక్యులర్ గీసాం, ఇక్కడ గీసాం. సో దాన్ని డి అనుకున్నాడు. సో OD ఈజ్ పర్పెండిక్యులర్ టు BC. ఇంకా ఏమి ఇచ్చారు, OE ఈజ్ పర్పెండిక్యులర్ టు AC. ఇక్కడ నుంచి ఇంకో పర్పెండిక్యులర్ గీసారు. ఓకే, సో OE is perpendicular to AC and here ఇంకొక perpendicular గీసారు F. OF is perpendicular to AB. OF is perpendicular to AB. మీరు ఏమని ప్రూవ్ చేయాలి, ఫస్ట్ ఏమని ప్రూవ్ చేయాలి చూడండి. OA స్క్వేర్ ప్లస్ OB స్క్వేర్, OA స్క్వేర్ ప్లస్ OB స్క్వేర్ ప్లస్ OC స్క్వేర్ ప్లస్ OD స్క్వేర్ మైనస్ OE square minus OF square is equal to AF square plus BD square plus CE square అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏం ప్రూవ్ చేయాలి అంటే RTP, what you have to prove. AF square plus BD square, AF square plus BD square plus CE square is equal to AE square plus CD square plus BF square. ఇది ప్రూవ్ చేయాలి మనం. ఓకే, కన్స్ట్రక్షన్ ఏం చేసామంటే జాయిన్ AO. ఓకే, సో జాయిన్ AO అలాగే BO CO. ఓకేనా, జాయిన్ AO BO CO. ఓకే, ప్రూఫ్. ఓకే, ఫస్ట్ మనకి ఏం కావాలన్నా చూడండి, ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. సో ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది, ఈ ట్రయాంగిల్ ఉంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ వచ్చేసి ఏముంది 90 degrees ఉంది, అంటే రైట్ యాంగిల్ వచ్చేసి F దగ్గర ఉంది. సో దీనికి హైపార్టనస్ ఏమవుతుంది, AO అవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తాము, ఫ్రమ్ ట్రయాంగిల్ AOF యాంగిల్ F is equal to 90 degrees బై పైథాగరస్ థీరం ఏమవుతుంది చూడండి. OA square is equal to AF square plus OF square. ఇప్పుడు దీన్ని పక్కన తెచ్చేసుకోండి. OA square minus OF square is equal to AF square. This is equation number 1. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ తీసుకోండి. దిస్ ఇస్ ట్రయాంగిల్ నెంబర్ 1, దిస్ ఇస్ ట్రయాంగిల్ నెంబర్ 2. చూడండి, ట్రయాంగిల్ ఫ్రమ్ ట్రయాంగిల్ BOD ఇక్కడ 90 degrees ఎక్కడ ఉంది, యాంగిల్ D is equal to 90 అంతే కదమ్మా. యాంగిల్ D is equal to 90 ఉంది అంటే దిస్ ఇస్ సూటబుల్ ఫర్ పైథాగరస్ థీరం. సో బై పైథాగరస్ థీరం ఇక్కడ 90 degrees ఉందంటే ఏమవుతుంది, OB స్క్వేర్ అంటే హైపార్టనస్ స్క్వేర్ is equal to sum of the other two sides, BD square plus OD square. సో ఇక్కడ OB స్క్వేర్ మైనస్ OD స్క్వేర్ is equal to BD స్క్వేర్ అని రాసుకోవచ్చు. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఓకేనా, నౌ యూ కమ్ ఫర్ థర్డ్ ట్రయాంగిల్ 3.
ఫ్రమ్ ట్రయాంగిల్ COE యాంగిల్ E is equal to 90 degrees by Pythagoras theorem. చూడండి ఇక్కడ 90 degrees అంటే ఇది వచ్చేసి హైపోటెనస్ అవుతుంది. అంటే ఏంటి OC స్క్వేర్ is equal to CE స్క్వేర్ ప్లస్ OE స్క్వేర్. ఈ OE ఇటు పక్క తీసుకోండి. OC స్క్వేర్ మైనస్ OE స్క్వేర్ is equal to CE స్క్వేర్. This is equation number 3. సో ఇప్పుడు adding 1, 2 and 3. Adding 1, 2 and 3. First equation ఏంటి OA స్క్వేర్ మైనస్ OF స్క్వేర్. సెకండ్ ఈక్వేషన్ వచ్చేసి OB స్క్వేర్ మైనస్ OD స్క్వేర్. థర్డ్ వచ్చేసి OC స్క్వేర్ మైనస్ OE స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు RHS లో ఏముంది AF స్క్వేర్ ప్లస్ సెకండ్ ఈక్వేషన్ లో BD స్క్వేర్ ప్లస్ థర్డ్ ఈక్వేషన్ లో CE స్క్వేర్. కాబట్టి ఇక్కడ చూడండి ఫస్ట్ మనకు సాల్వ్ అయిపోయినట్టు OA స్క్వేర్ ప్లస్ చూడండి అమ్మా OB స్క్వేర్ ఇక్కడ ఉంది OB స్క్వేర్ ప్లస్ OC స్క్వేర్ మైనస్ OD స్క్వేర్ మైనస్ OE స్క్వేర్ మైనస్ OF స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు AF స్క్వేర్ ప్లస్ BD స్క్వేర్ ప్లస్ CE స్క్వేర్. చూడండి OA స్క్వేర్ OB స్క్వేర్ OC స్క్వేర్ OF స్క్వేర్ OD స్క్వేర్ OE స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు AF స్క్వేర్ ప్లస్ BD స్క్వేర్ ప్లస్ CE స్క్వేర్. ఓకేనా? కాబట్టి ఇది మనం 1 ప్రూవ్ చేసేసాం. ఫస్ట్ ఈక్వేషన్ ప్రూవ్ చేసేసాం. ఓకేనా? ఇప్పుడు సెకండ్ ప్రూవ్ చేయాలి. ఆల్రెడీ మనకి LHS ఇక్కడ RHS ఏముంది ఇక్కడ LHS అదే ఉంది అవునా? దీన్ని మార్చుకుంటే చాలు. సెకండ్ ఎట్లా మార్చుకుంటాం చూడండి. మనకి ఏం కావాలి నెక్స్ట్ AE స్క్వేర్. సో AE స్క్వేర్ రావాలి అని అంటే చూడండి ఇక్కడ రఫ్గా రాసుకుందాం. ఫ్రమ్ ట్రయాంగిల్ ఈ ట్రయాంగిల్ నుంచి ఏ ట్రయాంగిల్ ఫోర్త్ ట్రయాంగిల్ నుంచి ఫ్రమ్ ట్రయాంగిల్ AEO ట్రయాంగిల్ నుంచి హైపోటెనస్ స్క్వేర్ అంటే ఏంటి OA స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు OE స్క్వేర్ ప్లస్ AE స్క్వేర్. ఓకేనా? కాబట్టి ఇక్కడ మీకు ఫస్ట్ AE స్క్వేర్ రావాలి కాబట్టి దీన్ని పక్క పంపించుకోండి. అప్పుడు ఏమవుతుంది OA స్క్వేర్ మైనస్ OE స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు AE స్క్వేర్. ఇక్కడ OA ఉంది OC స్క్వేర్ ఉంది కాబట్టి ఆ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు AE స్క్వేర్ అని రాసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఫ్రమ్ ట్రయాంగిల్ ఇది ఫోర్త్ ట్రయాంగిల్ అయితే ఇది ఫిఫ్త్ ట్రయాంగిల్ అనుకుంటాం. ఫ్రమ్ ట్రయాంగిల్ ఇదేంటిది COD ఫ్రమ్ ట్రయాంగిల్ COD. ఓకే? సో ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది కాబట్టి హైపోటెనస్ ఏంది OC స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు OD స్క్వేర్ ప్లస్ DC స్క్వేర్. సో ఇంప్లైస్ OC స్క్వేర్ మైనస్ OD స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు DC స్క్వేర్. అలాగే ఫ్రమ్ ట్రయాంగిల్ ఇది ఫిఫ్త్ ట్రయాంగిల్ ఇది సిక్స్త్ ట్రయాంగిల్ అన్న. ఫ్రమ్ ట్రయాంగిల్ BOF F దగ్గర రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి BO is the hypotenuse. Okay, OB square is equal to OF square plus BF square plus BF square. Okay na? So you bring this OF square to the other side. OB square minus OF square is equal to BF square. Okay na? కాబట్టి మన సాల్వ్ చేసిన ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి OA స్క్వేర్ ప్లస్ OB స్క్వేర్ ప్లస్ OC స్క్వేర్ minus OD square minus OE square minus OF square is equal to AF square plus BD square plus CE square ఉంది కదా. సేమ్ దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోండి. ఎలా రాసుకుంటాము OA స్క్వేర్ ప్లస్ OB స్క్వేర్ ప్లస్ OC స్క్వేర్ మైనస్ OD స్క్వేర్ మైనస్ OE స్క్వేర్ OF స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు AF స్క్వేర్ ప్లస్ BD స్క్వేర్ ప్లస్ CE స్క్వేర్. ఓకే? ఆల్రెడీ మనకి ఇక్కడ LHS ఆల్రెడీ వచ్చేసింది. RHS సాల్వ్ చేసుకుంటే చాలు నాన్న. OA స్క్వేర్ మైనస్ OE స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు చూడండి రెండు పక్కన రాసుకోండి. OA స్క్వేర్ మైనస్ OE స్క్వేర్ ప్లస్ OB స్క్వేర్ మైనస్ OF స్క్వేర్ ప్లస్ OC స్క్వేర్ మైనస్ OE స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు AF స్క్వేర్ ప్లస్ BD స్క్వేర్ ప్లస్ CE స్క్వేర్. ఓకేనా? సో దీని ఇక్కడ OA స్క్వేర్ మైనస్ OE స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు AE స్క్వేర్. దీని మొత్తం ప్లస్ మనము AE స్క్వేర్ అని రాసుకుంటాం ప్లస్
OB square minus OF square is equal to BF square. BF square రెండు కలిపి BF square plus OC square minus OD square is equal to DC square. DC square that's equal to AF square plus BD square plus CE square. Okay. Hence second one prove అయిపోయింది. చూడండి AE square plus BF square plus CD square or DC square is equal to AF square plus BD square plus CE square. This is second one. So దాంతో మనకి ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. Next we go for problem number 8. A wire attached to a vertical pole of height 8 meters is 24 meters long and has a stack attached to the other end. So how far from the base of the pole should be that stack to drive so that the wire will be turned? So a pole is there, Nana. A wire attached to a vertical pole of height 18 meters. ఇక్కడ ఒక స్తంభం నిలబెట్టాం, అది 18 meters హైట్ ఉంది. అర్థమైందా? ఇది బేస్మెంట్, ఇది గ్రౌండ్, ఇది గ్రౌండ్. సో ఇక్కడ ఏం చేశాడు ఒక దారం వేసేసి ఆ దారాన్ని ఇక్కడ లాగి కట్టాడు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక దారాన్ని కట్టాడు. స్తంభం నిలబడాలంటే మనం ఐరన్ రాడ్స్ కట్టాలి కదమ్మా, అట్లా కట్టాడు. దాని యొక్క హైట్ ఎంత ఉందంటే 24 meters లాంగ్ ఉందంట. ఇది 24 meters ఉందంట, 24 మీటర్లు ఉందంట. హైట్ ఆఫ్ ద పోల్ ఈస్ 18 meters. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి లెంత్ ఆఫ్ ద stack attached to the other end. Length of the stack attached to other end is equal to 24 meters. Okay na? So ఇది 24 మీటర్లు ఉందంట. సో ఇక్కడ బేస్ అనేది మనకు గ్రౌండ్ మీద, పోల్ అనేది మనం గ్రౌండ్ మీద నిలబెడతాం కాబట్టి ఇక్కడ మనకి రైట్ యాంగిల్ వస్తుంది, 90 degrees వస్తుంది. అర్థమైందా? If you consider this triangle as a ABC, okay na? So ఇక్కడ మనకి you have to find the distance from the foot of the pole to the stack. Okay, distance between pole, vertical pole and wire is equal to x అనుకుంటా. దీన్ని x అనుకుంటా, తెలియదు కాబట్టి. ఓకే, సో ఫ్రమ్ ట్రయాంగిల్ ABC యాంగిల్ B is equal to 90 degrees అమ్మా. సో బై పైథాగరస్ థియరం AC square is equal to AB square minus BC square. మీరు కనుక్కోవాల్సింది AB square కాబట్టి దీన్ని పక్క తెచ్చుకోండి, AB square plus BC square. అవునా? సో AC square is equal to 224 whole square is equal to x square plus 18 square. So 24 sir. 4 4s are 16, 4 2s are 8, 9. 2 4s are 8, 2 2s are 4. So 6 7 576. 576 is equal to x square minus 18 sir. 8 8 are 64, 8 1s are 8, 14. So 1 8s are 8, 1 1s are 1, 4 2 are 324. So this is 324. If you move to the other side, it becomes minus. Antena? So 576 minus 324 is equal to x square. So minus 324 minus change. 6 minus 4 is 2. 7 minus 2 is 5. 5 minus 3 is 252. 252 is equal to x square. So x is equal to root of 252. So 252 ki root cheskuntam. 2 1s are 2. 2 2s are 4. 2 6s are 12. Malli 230. 2 6s are 12, 2 3s are. ఇప్పుడు 3 తెరపుతామమ్మా. 3 2s are, 3 1s are. మళ్ళీ 3 తెరపుతాడు. 3 7s are 21. So you can write it as, you can group this 2 and 3 as one group and this 2 and 3 as another group. 2 3s are 6. 6 root 6 whole square, root of 6 is equal to 6 whole square is equal to 6. కాబట్టి ఇక్కడ 6 బయటికి రాసుకొని root 7. 6 into root 7 centimeters or meters. Okay, distance from vertical pole to the stack, the other end of the pole, wire from distance between
pole to the wire is 6 into root 7 meters. We go for question number 9. Two poles of height, చూడండమ్మా, two poles of height, రెండు పోల్స్ ఉన్నాయండి ఇక్కడ. 6 meters and 11 meters are standing on a plain ground. చూడండి ఇక్కడ రెండు పోల్స్ ఉన్నాయంట. దిస్ ఈస్ పోల్ 1 అండ్ దిస్ ఈస్ పోల్ 2. రెండు ఎక్కడ ఉన్నాయంటే గ్రౌండ్ మీద ఉన్నాయంట. ఓకేనా, గ్రౌండ్ మీద నిల్చోబెట్టున్నారు. తర్వాత ఏం చేశారు చూడండి, the distance between the feet of the poles is 12 meters. సో ఇక్కడ ఫస్ట్ పోల్ కి సెకండ్ పోల్ కి ఉన్న డిస్టెన్స్ వచ్చేసి 12 meters అంట. the distance between the two poles is 12 meters. this is 6 meters. చూడండి ఇక్కడ వరకు 6 meters ఉంటుంది నాన్న, ఇక్కడ వరకు 6 meters ఉంటుంది ఇది. సో ఇది వచ్చేసి మొత్తం వచ్చేసి 11 meters. అంటే ఇప్పుడు ఏ బి సి డి ఈ అనుకుంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు 11 meters. ఏ నుంచి సి వరకు 11 meters. ఏబి ఈజ్ ఈక్వల్ టు 6 meters. మనకు తెలిసిన విషయం, ఎందుకంటే ఈ పోల్ హైట్ 6 meters కాబట్టి ఈ పోల్ కూడా హైట్ 6 meters ఉంటుంది. తర్వాత రిమైనింగ్ బీసీ ఎంత ఉంటుంది అని అంటే బీసీ ఈజ్ ఈక్వల్ టు 5 meters ఉంటుంది. సో క్వశ్చన్ ఏంటంటే అమ్మా, 2 poles ఆర్ స్టాండింగ్ ఆన్ ద ప్లెయిన్ గ్రౌండ్. రెండు పోల్స్ నిలబెట్టున్నారు ఇక్కడ. ఆ పోల్స్ ఏంటి, డిఏ ఒకటి సిఏ ఒకటి. దీస్ ఆర్ ద 2 poles. దే ఆర్ స్టాండింగ్ ఆన్ ద ప్లెయిన్ గ్రౌండ్. గ్రౌండ్ మీద నిల్చో ఉన్నాయి. అర్థమైందా? సో ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 poles is 12 meters. ఇక్కడ ఏకి సిఈకి ఉన్న డిస్టెన్స్ ఎంత 12 meters ఉందంట. అర్థమైందా? ఫస్ట్ పోల్ హైట్ వచ్చేసి 6 meters, సెకండ్ పోల్ హైట్ వచ్చేసి మొత్తం కలిపి 11 meters. అంటే ఏ నుంచి సి వరకు కలిపి 11 meters. సో ఏ నుంచి బి వరకు 6 meters, బి నుంచి సి వరకు 5 meters. మనకు తెలిసిన విషయం. నెక్స్ట్ ఏం కనుక్కోమని చెప్పారు చూడండి, ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ the two feet of the pole is 12 meters, find the distance between the tops యొక్క డిస్టెన్స్ కనుక్కోమని చెప్పారు. ఈ డిస్టెన్స్ కనుక్కోమని చెప్పారు. సో ఈ డిస్టెన్స్ మీరు ఎక్స్ అనుకోండి. అసలు ఫస్ట్ ఏమి ఇచ్చారో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 9. 2 poles of height of 2 poles of height 6 meters, 11 meters. These are the 2 poles of height. Okay, the distance between the 2 poles is equal to 12 meters. The distance between the 2 poles is 12 meters. Okay na? So you are asked to find out what is the distance between the top of the distance between top of 2 poles is equal to DC is equal to x అనుకుంటాను. So when you are taking the distance between E and A is 12 meters, ఇక్కడ D నుంచి B కూడా 12 meters ఉంటుంది distance. ఓకేనా? So from triangle BDC, angle BD is equal to 90 degrees. ఎందుకంటే ఇది స్ట్రైట్ గా పోయింది కాబట్టి ఇలా తీసుకుంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వస్తుంటా. సో బై పైథాగరస్ థీరం DC square is equal to DB square plus BC square. Okay, so 12 square plus 5 square. 12 square is nothing but 144 plus 25. That is nothing but 169. DC square is equal to 169. DC is equal to root of 169. That's equal to 13. So DC is equal to 13 meters. This is nothing but distance between the top of 2 poles. Distance between top of 2 poles. 10th question. In an equilateral triangle ABC, so we go for equilateral triangle. Triangle ABC. D is a point on BC. D is a point on BC. Okay, such that DB is equal to, ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, BD is equal to 1/3 of BC. 1/3 of BC. So you can write this as BC by 3 అని కూడా రాసుకోవచ్చు దీన్ని. ఓకేనా? So given that, what is given, triangle ABC is an equilateral triangle.
So triangle ABC is an equilateral triangle. D is a point on BC. D is a point on BC. Okay. So AE is perpendicular అంటే ఇట్లా రాస్తాను. AE is perpendicular to BC. AE is perpendicular to BC. ఓకేనా? ఇప్పుడు ఒక కండిషన్ ఇచ్చాడు. B నుంచి D వరకు ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే చూడండి BC/3 అని వాడే ఇచ్చేసాడు. BC/3. ఓకే. సో యు ఆర్ ఆస్క్డ్ టు ఫైండ్ అవుట్ 9 times AD² is equal to 9 times AD² is equal to 7 times AB². 7 times AB². సో ఇక్కడ మనము ఒక విషయం గుర్తుపెట్టుకోవాలమ్మా. ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నప్పుడు ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. కాబట్టి మనం ఏం రాసుకుంటామంటే AB is equal to BC is equal to CA అని రాసుకుంటాం. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. AB is equal to BC is equal to CA. అండ్ ఆల్సో AE is perpendicular to BC. BD is equal to ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ ఏంటి అని అంటే BC/3 వాడే ఇచ్చినాడు క్వశ్చన్లో. You are asked to find out 9 times AD² is equal to 7 times AB². ఓకేనా? సో ఫ్రమ్ ట్రయాంగిల్ నౌ యూ జాయిన్ దిస్ D. ఓకేనా? దీన్ని జాయిన్ చేసాం. ఫస్ట్ ఏం చెప్తున్నాను నేనంటే చూడండి ఫ్రమ్ ట్రయాంగిల్ ABE and this is angle D is equal to 90 degrees. కాబట్టి this is right angle at D. ఓకేనా? ట్రయాంగిల్ ABD. So BD is equal to BC/3. BD is equal to BC/3. ఓకేనా? గివెన్ దట్. ఓకే. నెక్స్ట్ అన్న మీకు DE కావాలి. DE is equal to BC minus BD. What is BC? BC minus BD is nothing but BD is equal to BC/3. Okay. So DE is equal to, if you go for the LCM, 3 into 3 times BC minus BC. That is equal to 2 times BC/3. DE is equal to, okay, DE is equal to BC/, DE is equal to BC minus BD. BC/2. So BC is equal to, so ఇక్కడ నుంచి చూడండి BC is equal to 3 times BD. Okay. So you can write DE is equal to BC minus BD. What is BC here? BC is equal to total BC is equal to BE minus BD. చూడండి మనకి ఈ డిస్టెన్స్ కావాలి అని అంటే టోటల్ డిస్టెన్స్ మైనస్ BE minus BD. ఓకే. సో BE minus BD. సో BE is nothing but ఇక్కడ తెలుసుకున్నాం. BE అంటే ఏంటి? BE is equal to BC/2. ఓకేనా? ఇక్కడ BC/2 మైనస్ BD అంటే ఏంటి? BD is equal to BC/3. So if you take the LCM, 6 is the LCM. So 3 times BC minus 2 times BC. DE is equal to 3 times BC minus 2 times BC. ఎలాగా 2 కి 3 కి LCM కడతాను. 2 1s are ఇలాగ 3 వస్తుంది. మళ్ళీ 3 కి LCM 1, 1. ఓకే. 2 3s are 6. 6 is the LCM. ఓకేనా? 6 LCM వచ్చింది. ఇప్పుడు LCM లో డినామినేటర్లో 6 వేసుకున్నాం. సో 2 3s are 6. సో 3 into BC minus 3 2s are 6 BC.
సో 3BC minus 2BC is equal to BC. BC by 6 అంటే DE is equal to BC by 6. సో DE is equal to BC by 6. ఇది వచ్చింది మనకి. ఓకే, సో ఫ్రమ్ ట్రయాంగిల్ ABE and triangle ADE. ABE, triangle ABE, triangle ADE. Okay, so this is both the triangles are right angle at E. చూడండి ABE అన్న triangle AED అన్న triangle right angle at E. So angle E is equal to 90 degrees అమ్మ, అవునా? సో బై పైథాగరస్ థీరం ప్రకారం ఏమవుతుంది చెప్పండి? హైపోటెనస్ స్క్వేర్ అంటే ఫస్ట్ ట్రయాంగిల్లో AB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు BE స్క్వేర్ ప్లస్ ట్రయాంగిల్ ABE అండ్ ట్రయాంగిల్ ADE. యాంగిల్ E ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. బై పైథాగరస్ థీరం ఏమవుతుంది? AB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు DE స్క్వేర్ ప్లస్ AE స్క్వేర్. ఓకేనా? తర్వాత ఏమవుతుంది చూడండి అన్న. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు సెకండ్ ట్రయాంగిల్ అన్న ట్రయాంగిల్ AD స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AE స్క్వేర్ ప్లస్ DE స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఓకే, సో సబ్స్ట్రాక్ట్ 1 ఫ్రమ్ 2. 1 minus 2 చూడండి. AB స్క్వేర్ మైనస్ AD స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు BE స్క్వేర్ ప్లస్ AE స్క్వేర్. ఇక్కడ AE అన్న E అన్న ఒకటి, మైనస్ AE స్క్వేర్ మైనస్ DE స్క్వేర్. ఇలా సపరేట్ చేసామమ్మా. సపరేట్ చేసినప్పుడు ప్లస్ AE స్క్వేర్ మైనస్ AE స్క్వేర్ గెట్ క్యాన్సిల్. ఓకేనా? మనకు మిగిలింది ఏంటి? BE స్క్వేర్ మైనస్ DE స్క్వేర్. AB స్క్వేర్ మైనస్ AD స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు DE స్క్వేర్ మైనస్ DE స్క్వేర్. ఓకేనా? సో ఇక్కడ BE ఈజ్ ఈక్వల్ టు BC బై 2, అవునా? BC బై 2 హోల్ స్క్వేర్ మైనస్ DE ఈజ్ ఈక్వల్ టు BC బై 6. BC బై 6 హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది? BC స్క్వేర్ బై 2 స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 4 మైనస్ BC స్క్వేర్ బై 36. సో ద LCM is 36, అవునా? సో 4 9s are 36. 4 9s are 36. 9 times BC square minus 1 time BC square by 36. So 8 BC square by 36. This is nothing but AB square minus AD square. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము? ఇక్కడ క్యాన్సిలేషన్ ఉంటే చూడండి అన్న. 4 టేబుల్తో పోతుంది. ఓకే, 4 2s are 8, 4 9s are 36. ఇది ఇటు పక్క తెచ్చుకోండి. 9 times AB స్క్వేర్ మైనస్ AD స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 times BC స్క్వేర్. ఓకేనా? సో 9 times AB స్క్వేర్ మైనస్ 9 times AD స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 times BC స్క్వేర్. ఇక్కడ చూడండి మనకి ఏం ప్రూవ్ చేయాలి? 9 times AD స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7 times AB స్క్వేర్ అని ప్రూవ్ చేయాలి, అవునా? కాబట్టి ఏం చేస్తాము? 9 times AD స్క్వేర్ నా పక్క పంపించేసుకోండి. 9 times ఇది మైనస్లో ఉంది, అటు పక్క పోతే ప్లస్ అవుతుంది. 9 times AD స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దీని ఇటు పక్క తెచ్చుకోండి. 9 times AB స్క్వేర్ మైనస్ 2 times BC స్క్వేర్. దిస్ ఈజ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏంటి? AB ఈజ్ ఈక్వల్ టు BC ఈజ్ ఈక్వల్ టు CA. ఆల్ సైడ్స్ ఈక్వల్ కదమ్మా, కాబట్టి దీన్ని ఏమనుకుంటాం? AB అనుకుంటాం. 9 times AB స్క్వేర్ మైనస్ 2 times AB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 times AD స్క్వేర్. కాబట్టి 7 times 9 నుంచి 2 పోతే 7 times AB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 times AD స్క్వేర్. సో దట్ ఈస్ ఓన్లీ అవర్ ప్రూఫ్. 9 times AD స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7 times AB స్క్వేర్. Next we go for 11th question now. 11th question number 11. In the given figure, ABC is a right angle triangle and right angle at B. చూడండి. And right angle at B. Okay na? Next.
రైట్ యాంగిల్ D and E are points on BC, trisect it. D and E చూడండి, ట్రైసెక్ట్ మీన్స్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత డిస్టెన్స్ ఉందో, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత డిస్టెన్స్ ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అంటే దిస్ ఈస్ x అనుకుంటే ఇది x ప్లస్ x దట్స్ ఈక్వల్ టు 2x. దిస్ ఈస్ x ప్లస్ x ప్లస్ x దట్స్ ఈక్వల్ టు 3x. అంటే ఏమని రాసుకోవచ్చు అంటే BD ఈజ్ ఈక్వల్ టు x, DE ఈజ్ ఈక్వల్ టు BD ఈజ్ ఈక్వల్ టు x, BE ఈజ్ ఈక్వల్ టు 2x, అలాగే BC ఈజ్ ఈక్వల్ టు 3x. ఓకేనా? సో ఈ విధంగా ఉంది. వాట్ యూ హ్యావ్ టు ప్రూవ్? 8 times AE square, 8 times AE square is equal to 3 times AC square plus 5 times AD square అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? సో given that ABC is a ABC is a right angle triangle. Angle B is equal to 90 degrees. Angle B is equal to 90 degrees. Next, D, E are points on BC. So BD is equal to DE is equal to EC. Trisect the points. Trisection on BC. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తాము చూడండి. ఫస్ట్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్. ప్రూఫ్ మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? 8 times AE square is equal to 3 times AC square plus 5 times AD square. ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. ఓకేనా? సో ఇప్పుడు ఫ్రమ్ ట్రయాంగిల్ దిస్ ఇస్ RTP. Proof is equal to triangle ABD and angle B is equal to 90 degrees. So by Pythagoras theorem, AD square is equal to AB square plus BD square. So AB square plus X square. Okay na? This is first equation. From triangle is join చేయండి. Triangle ABE, angle B is equal to 90 degrees. Okay na? By Pythagoras theorem ఏమవుతుంది? AE square is equal to AB square plus BE square. So that is equal to AB square plus 2x whole square. So AB square plus 4x square. AE square is equal to. Next, from triangle ABC, triangle ABC, and angle B is equal to 90 degrees. So Pythagoras theorem, AC square is equal to AB square plus BC square. So AC square is equal to AB square plus 3x whole square. AB square plus 9x square. Okay na? AC square is equal to. This is equation number 3. So మనకి ఇచ్చింది ఏంటి? మనకి ఏమి ఇచ్చారు? ఏం ప్రూవ్ చేయాలి? 8 times AE square is equal to 3 times AC square is plus 5 times AD square అని ఇచ్చాడు. అర్థమైందా? ఇది తీసుకున్నాను. ఓకే, సో 3 times AC square plus 5 times AD square ఎంత అవుతుంది చూడండి. 3 times what is AC square? AC square is equal to AB square. సో ఇక్కడ AC is equal to AB square plus 9x square plus 5 times AD square అంటే ఇచ్చినారమ్మా చూడండి. AD square is equal to AB square plus x square. కాబట్టి దీన్ని ఏం చేస్తాం? ఇలా వచ్చిందన్న. ఇప్పుడు మల్టిప్లై చేసుకోండి. 3 into AB square is equal to 3AB square plus 9 3s are 27x square
plus 5ab square plus 5x square. So 3 times ab square plus 5 times ab square is equal to 8 times ab square plus 27 plus 5 ఎంత 32x square. సో ఇప్పుడు దీనిలో 8 కామన్ తీసారనుకోండి ab square plus 4x square 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 is nothing but ae square. So 8 times ae square. So 8 times ae square, this is equal to RHS. So we have taken LHS and we have proved the RHS. ఒక్కసారి ప్రాబ్లం మళ్ళీ చెప్తాను చూడండి నాన్న. given that triangle ABC and it is right angle at B దగ్గర రైట్ యాంగిల్ ఉందన్నమాట. D and E are the 2 points on BC. They are trisecting the BC. ట్రైసెక్షన్ అంటే ఏంటంటే B నుంచి D వరకు ఎంత డిస్టెన్స్ ఉంటుందో D నుంచి E వరకు ఎంత డిస్టెన్స్ ఉంది, E నుంచి C వరకు ఎంత డిస్టెన్స్. దిస్ ఈజ్ x. సో దిస్ ఈజ్ x plus x is 2x. మళ్ళీ ఇంకొక x యాడ్ అవుతుంది కాబట్టి 3x. కాబట్టి BD is equal to x, BE is equal to 2x, BC is equal to 3x అని రాసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తాం మనం, ఏమైనా ప్రూవ్ చేయాలో అది రాసుకోండి. ఫస్ట్ 8 times AE square is equal to 3 times AC square plus 5 times AD square. కాబట్టి ఫస్ట్ ఈ ట్రయాంగిల్ తీసుకుంటాం. ట్రయాంగిల్ ADB ABD ట్రయాంగిల్ ABD. సో దిస్ ఈజ్ రైట్ యాంగిల్ కాబట్టి 90 degrees ఉంది కాబట్టి AD square is equal to AB square plus BD square అని రాసుకున్నాం. ఈక్వేషన్ 1 అనుకున్నాం. ఇది x అనుకున్నాం కాబట్టి x square అనుకున్నాం. నెక్స్ట్ ట్రయాంగిల్ ABE. సో AE స్క్వేర్ A నుంచి E వరకు స్క్వేర్ హైపోటెనస్ స్క్వేర్ is equal to AB square plus BE square అని రాసుకున్నాం. ఈ BE ప్లేస్ లో ఏం చేసాము 2x హోల్ స్క్వేర్ అనుకున్నాం. 2 2s are 4x square అవుతుంది. సో AE square is equal to AB square plus 4x square అవుతుంది. ఇప్పుడు ట్రయాంగిల్ ABC B is equal to 90 degrees కాబట్టి పైథాగరస్ థీరం అప్లై చేసాం. AC square is equal to AB square plus BC square అన్నమాట. సో AC square is equal to AB square plus ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ 3x square that is equal to 9x square. మనకి LHS లో ఏమి ఇచ్చినారు, సారీ RHS లో ఏమి ఇచ్చినారు, 3 times AC square is equal to 3 times AC square plus 5 times AD square అని ఇచ్చారు. సో 3 times what is AC? AB plus 9 times x square plus 5 into AD అంటే ఏంటి, AD square is equal to AB square plus x square అది రాస్తున్నాం. So 3 into AB square plus 9 3s are 27 x square plus 5 into AB square plus 5 1s are 5 x square. So ఇక్కడ 3 times AB square plus 5 times AB square is equal to 8 times AB square. 27 plus 5 is nothing but 32 x square. So 8 common with this, the 8 AB square plus 4 times x square. AB square plus 4 times x square is equal to AE square. So that is equal to LHS. The last problem. So ABC is an isosceles right angle triangle at B. So we know that isosceles right angle triangle means two sides are equal and one angle is 90 degrees. ఈ B angle అనేది 90 degrees ఉంటుంది, ఈ రెండు సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. సో B దగ్గర రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడు అనమాట B ABC. అప్పుడు మనకి ఏమవుతుంది, AB is equal to BC అవుతుంది. AB is equal to BC అవుతుంది. అండ్ ట్రయాంగిల్ ACD and triangle ABE are constructed on the sides AC and AB. ఇక్కడ ఏం చేశాడంటే ఒక ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేశాడు అన్న. ఇక్కడ ఒక ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేశాడు, ABE అనే ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేశాడు. ఈ సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటుంది, అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేశాడు. ఈ ట్రయాంగిల్స్ ఎలా ఉన్నాయంటే దే ఆర్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్, అర్థమైందా? Then find the ratio between the areas of triangle ABE and triangle ACD. ABE and triangle ACD ki ratios కనుక్కోమని చెప్పారు. What is given? Question number 12. Triangle ABC is an isosceles right angle triangle. Right angle triangle. So angle B is equal to 90 degrees. Angle B is equal to 90 degrees. So it is an isosceles triangle కాబట్టి AB is equal to BC. అర్థమైందా? సో నెక్స్ట్ ఏం చేశారు, ట్రయాంగిల్ ఏంటది ABE, ట్రయాంగిల్ ABE ట్రయాంగిల్ ACD ఆర్ ఆన్ సైడ్స్ AB AC
అంటే ఏబి అనే సైడ్ మీద ఈ ట్రయాంగిల్ ఉంది, ఏసీ అనే సైడ్ మీద ఆ ట్రయాంగిల్ ఉందని చెప్పినాడు. అర్థమైందా? సో వాట్ యూ హ్యావ్ టు ప్రూవ్, మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి ఇక్కడ, ఏమని ప్రూవ్ చేయాలి? దీస్ టూ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్, అంటే ట్రయాంగిల్ ఏబిఈ ట్రయాంగిల్ ఏసీఈ ఏసీడి ఆర్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్. దే ఆర్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్. ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుంది, ఆర్టీపీ మనం ఏమని ప్రూవ్ చేయాలన్నా, ఆర్టీపీ వాడు ఇచ్చినట్టు చూడండి, రేషియో బిట్వీన్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిఈ, ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఏబిఈ ఇస్టు ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఏసీడి ఎంత కనుక్కోమని చెప్పాడు. ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఏబిఈ ఇస్టు అంటే ఏంటి, దిస్ ఇస్ రేషియో, ఏరియా ఆఫ్ ఎ రేషియో ఆఫ్ ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఏబిడి ఇస్టు రేషియో ఆఫ్ ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఏసీడి కనుక్కోమని చెప్పాడు. అర్థమైందా? సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే బై బీపీటీ ప్రూఫ్. సో బై బీపీటీ పైథాగరస్ థీరం ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. అవునా? అలాగే హియర్ దిస్ ఈస్ ఎన్ ఐసోస్లెస్ ట్రయాంగిల్ కాబట్టి ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ, ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ. కాబట్టి ఇక్కడ ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ ప్లస్ ఏమనుకుంటాం, ఏబి స్క్వేర్. సో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ ఏబి స్క్వేర్, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 times ఏబి స్క్వేర్. ఓకేనా? సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే, సో ట్రయాంగిల్ ఏబిఈ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏసీడి. సో రేషియో ఆఫ్ triangle ABE by ratio of triangle ACD. Triangle ACD is equal to AB square by AC square. So that is equal to AB square by 2 times AC square. So 2 times AB square. AB square get cancelled. The answer is 1/2. So triangle ABE is by triangle ACD is equal to 1/2. So 2 times triangle ABE is equal to 1 times triangle ACD. Okay na? So or you can take this one also na. Even this kochu AB square by AC square is equal to 1/2. So 2 times AB square is equal to AC square. So we have completed this chapter.